మిత్రులారా, ఒక్క క్షణం మీ గుండె మీద చేయి వేసుకొని ఆలోచించండి. మీ జీవితం మీరు అనుకున్నట్లు ఉందా? లేదా ప్రతిరోజు ఒక నరకంలా మారుతుందా? ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు గాడిదలా చాకిరీ చేస్తున్నా రూపాయి సంపాదన నిలవడం లేదు. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్టే ఆవిరైపోతుంది. రేపు అనే రోజు వస్తుందంటే సంతోషం కంటే భయమే ఎక్కువ వేస్తుంది. అప్పులు, ఊపిరి సలపనివ్వని అప్పులు, ఒక్క అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తూ ఆ ఊబిలో కూరుకుపోవడం, సమాజంలో తలెత్తుకొని తిరగలేకపోవడం, రాత్రిళ్ళు నిద్రపట్టక ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుడా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని ఆ భగవంతుణ్ణి మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా? లేదా వయసు ఉడిగిపోతున్నా, వయసు అయిపోతున్నా పెళ్లి కాకపోవడం, వచ్చిన సంబంధాలు వచ్చినట్టే వెళ్ళిపోవడం, దాంపత్య జీవితంలో శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య అనురాగం కంటే అసూయ, ద్వేషం ఎక్కువ అవ్వడం, సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల, ఆ కల కలగానే మిగిలిపోవడం, అద్దె ఇల్లు మారుస్తూ మీ జీవితాన్ని కూడా మార్చుకుంటున్నారా? మిత్రులారా, ఈ ప్రశ్నలన్నీ మీ మనసులో ఉంటే ఈరోజు ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే మీ సమస్యలకు కారణం దేవుడు కాదు, మీ కర్మ. కానీ ఆ కర్మను మార్చే శక్తి ఒక్కరికే ఉంది. ఆయనే వినాయకుడు. వినాయకుడు అంటే కేవలం పూజగదిలో, గుడిలో ఉండే విగ్రహం కాదు. ఆయన మీ శరీరంలోని ప్రాణశక్తి, మీ మూలాధార చక్రంలో నిద్రపోతున్న కుండలిని శక్తి. మీ జీవితంలోని ప్రతి అడ్డంకిని తొలగించడానికి ఆయన మీ లోపలే ఉన్నారు. కానీ మీరు ఆయనను సరైన పద్ధతిలో అర్పించడం లేదు. కేవలం మొక్కుబడి కార్యక్రమంగా పూజలు చేస్తూ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. వేల ఏళ్ల నాటి పురాణాలు, తంత్రశాస్త్రాలు ఏం చెబుతున్నాయో మీకు తెలుసా? వినాయకుడిని ఏ రూపంలో పూజిస్తే ఏ ఫలితం వస్తుందో, ఏ వస్తువుతో అభిషేకం చేస్తే ఏ దోషం తొలగిపోతుందో ఎవరికీ తెలియని ఆ నిగూఢమైన రహస్యాలను నేను ఈరోజు మీకు వివరించబోతున్నాను. ఇది కేవలం పూజా విధానం కాదు, మీ విధిని మార్చే దివ్య ఔషధం, మీ కర్మను కాల్చివేసే జ్ఞానాగ్ని. ఈ వీడియోలో నేను చెప్పబోయే 25 మహాశక్తివంతమైన గణపతి ప్రయోగాలు మీరు పూర్తి విశ్వాసంతో పాటిస్తే మీ జీవితం ఒక అద్భుతంలా మారకపోతే నన్ను అడగండి. ఈ వీడియోను మీరు చివరి వరకు చూడటం కాదు, మీ జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఈ 25 అంశాలను మీ జీవితంలో భాగంగా చేసుకోండి. విఘ్నరాజు మీ వెంటే ఉంటాడు. మీ సమస్యలను ఆయన పాదాల చెంత పెట్టండి. మీరు ఈ వీడియోను మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ కుటుంబంలో మీరు భాగస్వాములు కాండి. ఈ వీడియో చాలా లెంతీగా ఉండబోతుంది. మీరు ఈ ప్రయాణం సాగించాలంటే చివరి వరకు చూడండి. లేదంటే ఇప్పుడే ఈ వీడియోను స్కిప్ చేసి మరో వీడియోకు వెళ్ళండి. మొదటి సమస్య, బాలగణపతి. పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా? వారు తరచూ ఆరోగ్యానికి గురి కావడం, సరిగ్గా తినకపోవడం, లేదా వారికి దిష్టి తగిలి చురుకుదనం తగ్గితే మీరు వెంటనే బాలగణపతిని ఆశ్రయించాలి. బాలగణపతి అంటే సూర్యోదయ కాంతితో వెలిగిపోయే రూపం. ఈ రూపానికి కదలి ఫలం అంటే అరటిపండు అత్యంత ప్రీతిపాత్రమైనది. కానీ ఇక్కడే ఒక రహస్యం ఉంది. కేవలం అరటిపండు పెట్టడం కాదు, పిల్లల చేతులతో ఆ పండును తాకించి ఆపై వినాయకుడికి నివేదించాలి. శుక్లపక్ష చవితి రోజున మీ బిడ్డ పేరు మీద సంకల్పం చెప్పుకొని బాల గణపతికి 11 అరటి పండ్లను సమర్పించండి. ఇలా చేయడం వల్ల పిల్లల చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. నరదిష్టి, గ్రహదోషాలు తొలగిపోయి వారు శారీరకముగా, మానసికముగా అత్యంత చురుగ్గా పెరుగుతారు. మీ బిడ్డ మేధస్సు వెలుగులీనుతుంది. రెండవ సమస్య, తరుణ గణపతికి పూజ చేయాలి. శీఘ్ర వివాహ ప్రాప్తి కోసం. పేరులోనే ఉంది, తరుణం అంటే యవ్వనం. వివాహ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం రాకపోవడం, కుజదోషం వల్ల సంబంధాలు తప్పిపోవడం, లేదా కేతువు ప్రభావంతో నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఇలాంటి సమస్యలన్నింటికీ నేను చెప్పబోయే రహస్యం మీ జీవితాన్ని మారుస్తుంది. తరుణ గణపతికి పసుపు అంటే ప్రాణం. ఎందుకంటే పసుపు సౌభాగ్యానికి, మంగళానికి చిహ్నం. ఇక్కడ మీరు చేయవలసిన ఒక అమోఘమైన తంత్రం ఉంది. 21 నాణ్యమైన పసుపు కొమ్ములను తీసుకోండి. వాటికి పసుపు రంగు దారంతో మంగళసూత్రం లాగా మాలగా కట్టండి. మంగళవారం రోజున రాహుకాలం లేని సమయంలో తరుణ గణపతికి ఈ మాలను సమర్పించి ఓం తరుణ గణపతయే నమః అని 108 సార్లు జపించండి. ఈ ప్రక్రియ మీ జాతకంలోని
కుజ కేతు దోషాల తీవ్రతను తగ్గిస్తుంది. నమ్యశక్యం కాని విధంగా 3 నుండి 6 నెలలలోపు మీకు సరిజోడి లభిస్తుంది. ఆటంకాలు తొలగి మంగళ వాయిద్యాలు మోగే సమయం ఆసన్నమవుతుంది. మూడవది భక్త గణపతి. ఆర్థిక ఇబ్బందులు మరియు మానసిక శాంతి కోసం భక్త గణపతిని పూజించాలి. మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? సంపాదన వస్తుంది కానీ చేతిలో డబ్బు నిలవడం లేదా? అనుకోని ఖర్చులు వచ్చి పడుతున్నాయా? లేదా మానసిక ప్రశాంతత కరువైందా? అయితే మీరు భక్త గణపతిని శరణు వేడుకోవాలి. భక్త గణపతి అంటే భక్తుల హృదయాలను రంజింపజేసే రూపం. ఈ రూపానికి కొబ్బరికాయ మరియు బెల్లం అత్యంత ప్రీతిపాత్రమైనవి. కానీ ఇక్కడే ఒక రహస్యం ఉంది. కేవలం కొబ్బరికాయ కొట్టడం కాదు, ఆ కొబ్బరి ముక్కలను బెల్లంతో కలిపి నైవేద్యంగా సమర్పించాలి. ప్రతి సంకష్టహర చతుర్థి రోజున మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని సంకల్పం చెప్పుకొని భక్త గణపతికి కొబ్బరి బెల్లం నైవేద్యాన్ని సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ జీవితంలో సంతోషం వెల్లువిరుస్తుంది. 4వ సమస్య శత్రు భయం మరియు ఆత్మవిశ్వాసం కోసం వీర గణపతిని పూజించాలి. శత్రుభయం ఉందా? లేదా ఆత్మవిశ్వాసం తగ్గిందా? ధైర్యం కరువైందా? అయితే ఈ రహస్యం మీ జీవితాన్ని మారుస్తుంది. వీర గణపతికి ఎర్రటి పువ్వులు అంటే ప్రాణం. ఎందుకంటే ఎరుపు రంగు శౌర్యానికి ధైర్యానికి చిహ్నం. ఇక్కడ మీరు చేయవలసిన ఒక అమోఘమైన తంత్రం ఉంది. ఎర్రటి మందార పువ్వులను తీసుకోండి. వాటికి ఎర్రటి రంగు దారంతో మాలగా కట్టండి. మంగళవారం రోజున వీర గణపతికి ఈ మాలను సమర్పించి ఓం వీర గణపతయే నమః అని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శత్రు భయాన్ని తొలగిస్తుంది. ధైర్యం కలుగుతుంది. మీ జీవితంలో విజయం సాధిస్తారు. 5వది ఆర్థిక ఇబ్బందులు మరియు అప్పుల విముక్తి కోసం శక్తి గణపతికి పూజ చేయాలి. 5వది అత్యంత శక్తివంతమైన శక్తి గణపతి. మీ జీవితంలో ఆర్థిక సంక్షోభం ఉందా? అప్పుల ఊబిలో కూరుకుపోయినారా? సంపాదించిన ప్రతి రూపాయి వడ్డీలకే సరిపోతుందా? అయితే ఈ రహస్యం మీ తలరాతను మారుస్తుంది. శక్తి గణపతి అంటే అడ్డంకులను ధ్వంసం చేసే అఖండమైన శక్తి. ఈ రూపానికి గరిక అత్యంత ప్రీతిపాత్రమైనది. కానీ ఇక్కడ ఒక ప్రాచీన తంత్రం ఉంది. కేవలం గరిక పెట్టడం కాదు, 21 గరిక పోచలను ఒక కట్టగా కట్టి దానికి పసుపు కుంకుమ అద్ది సమర్పించాలి. మంగళవారం లేదా చవితి రోజున 21 గరిక కట్టలను తీసుకోండి. ఓం శక్తి గణపతయే నమః, ఓం శక్తి గణపతయే నమః అని ఒక్కో కట్టను సమర్పిస్తూ పూజించండి. పూజ తర్వాత ఆ గరికలో ఒక కట్టను మీరు డబ్బు దాచే స్థానంలో ఉంచండి. ఇది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి ధనప్రాప్తిని కలిగిస్తుంది. అప్పులు తీరే మార్గాలు అనూహ్యంగా కనిపిస్తాయి. లక్ష్మీ కటాక్షం మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. 6వది కీర్తి, పదవి మరియు ఉద్యోగ ప్రాప్తి కోసం ధ్వజ గణపతిని ఆరాధించాలి. సమాజంలో గౌరవం పెరగడం లేదా? కష్టపడి చదివిన ఉద్యోగం రావడం లేదా? ప్రమోషన్ల కోసం ఎదురుచూసి అలసిపోయారా? అయితే మీరు ధ్వజ గణపతిని ఆశ్రయించాలి. ధ్వజ గణపతి అంటే విజయానికి ప్రతీక. ఎత్తైన ధ్వజం ఎలాగైతే కనిపిస్తుందో మీ కీర్తి కూడా అలా పెరగాలని ఈ రూపం చెబుతుంది. ఈ రూపానికి బెల్లం పానకం నివేదన చేయడం ఒక రహస్య ప్రక్రియ. ఆదివారం రోజున సూర్యోదయ సమయంలో ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో కొద్దిగా బెల్లం యాలకులు కలిపి ధ్వజ గణపతికి నివేదించండి. ఆ తర్వాత ఆ పానకాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలోని రవిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ప్రభుత్వ రంగంలో లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు లభిస్తాయి. మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ మీ జెండా ఎగురుతుంది. 7వది జ్ఞానం, పరీక్షలలో విజయం మరియు మేధస్సు కోసం మీరు సిద్ధ గణపతిని ఆరాధించాలి. మీ పిల్లలు చదువులో వెనుకబడి ఉన్నా, జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నా, లేదా మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడంలో అయోమయంలో ఉన్నారా? అయితే మీరు ఈ సిద్ధ రూపాన్ని ఆశ్రయించాలి.
సిద్ధ గణపతి అంటే సిద్ధిని ఇచ్చేవాడు. అంటే మీరు అనుకున్న పనిని పరిపూర్ణం చేసే శక్తి ఈ రూపానికి ఉంది. ఈ రూపానికి మీరు నువ్వుల ఉండలు అత్యంత ప్రీతిపాత్రమైనవి. నల్ల నువ్వులు శనిదోషాన్ని పోగొడితే, బెల్లం మీ బుద్ధిని చురుగ్గా మారుస్తుంది. బుధవారం రోజున 11 నువ్వుల ఉండలను సిద్ధ గణపతికి సమర్పించండి. ఈ ప్రసాదాన్ని విద్యార్థులు లేదా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడేవారు స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల సరస్వతి కటాక్షం కలుగుతుంది. మందబుద్ధి తొలగిపోయి కుశాగ్ర బుద్ధి అలవడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. 8వది కోర్టు కేసులు, శత్రువుల మీద విజయం మరియు స్తంభన కోసం ఉచ్చిష్ట గణపతిని ఆరాధించాలి. 8వది అత్యంత శక్తివంతమైన మరియు రహస్యమైన ఉచ్చిష్ట గణపతి. కోర్టు కేసులతో వేగిపోతున్నారా? మీ ఆస్తిని ఎవరైనా అక్రమంగా లాక్కున్నారా? శత్రువులు మిమ్మల్ని చుట్టుముట్టి ఇబ్బంది పెడుతున్నారా? అయితే ఈ రూపం మీకు రక్షణ కవచం. ఉచ్చిష్ట గణపతి పూజలో నియమాలు వేరుగా ఉంటాయి. ఈ రూపానికి దానిమ్మ పండు నివేదన చేయడం వల్ల శత్రువుల నోళ్లు మూతపడతాయి. మంగళవారం రోజున రాత్రిపూట లేదా సంకష్టహార చతుర్థి రోజున ఎర్రటి దానిమ్మ గింజలను తీసుకోండి. వాటిని ఉచ్చిష్ట గణపతికి సమర్పిస్తూ ఓం హ్రీం గం ఉచ్చిష్ట గణపతయే నమః అని జపించండి. మీ మీద కుట్రలు చేసేవారు మాయమైపోతారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి. మిమ్మల్ని అణచివేయాలని చూసే శత్రువుల శక్తి స్తంభించిపోతుంది. ఇది కేవలం రక్షణే కాదు, మీ శత్రువుల మీద సాధించే విజయం. 9వ అంశం దాంపత్య సుఖం, సంతాన ప్రాప్తి మరియు కుటుంబ ఐక్యత కోసం శక్తి గణపతిని ఆరాధించాలి. కుటుంబ వ్యవస్థను కాపాడే శక్తి గణపతికి కలదు. చాలామంది పెళ్లి సంబంధం కుదరడం గురించి మాత్రమే ఆలోచిస్తారు, కానీ పెళ్ళైన తర్వాత వచ్చే సమస్యల గురించి మర్చిపోతుంటారు. భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలు జరగడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడడం లేదా సంతానం కోసం ఎదురు చూడడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఈ శక్తి స్వరూపుడైన గణపతిని మీరు ఆశ్రయించాలి. శక్తి గణపతి అంటే శివశక్తుల కలయికకు ప్రతీక. ఈ రూపం ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని, దృష్టి దోషాలను తొలగించి ప్రేమానురాగాలను పెంచుతుంది. ఈ రూపానికి జాజి పువ్వులు మరియు ఆవు నెయ్యితో చేసిన పదార్థాలు అంటే చాలా ఇష్టం. ప్రతి శుక్రవారం నాడు లేదా నెలకు ఒకసారి వచ్చే సంకష్టహారి చతుర్థి రోజున శక్తి గణపతి పటాన్ని ఇంట్లో ఉంచి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. 21 జాజి పువ్వులతో అర్చన చేస్తూ ఓం హ్రీం గం హ్రీం శక్తి గణపతయే నమః అనే మంత్రాన్ని జపించండి. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి, అన్యోన్యత పెరుగుతుంది, సంతాన యోగం కలుగుతుంది, మీ ఇల్లు శాంతి సౌఖ్యాలతో వెల్లువిరుస్తుంది. 10వ అంశం ఆడపిల్లల సౌభాగ్యం మరియు జాతక దోష నివారణ కోసం దుర్గా గణపతిని ఆరాధించాలి. కన్నవారి కష్టాలను తీర్చే దుర్గా గణపతి. ప్రతి తల్లిదండ్రులు అతిపెద్ద కోరిక తమ ఆడపిల్ల సుఖంగా ఉండాలని. కానీ జాతకంలో కుజదోషం, మంగళదోషం లేదా ఇతర గ్రహ దోషాల వల్ల పెళ్లి సంబంధాలు చెడిపోతాయి లేదా పెళ్ళైన తర్వాత అత్తవారి ఇంట్లో ఆడపిల్ల కష్టాలు పడుతుంది. అయితే ఈ దుర్గా గణపతి రూపం ఆమెకు రక్షణ కవచంలా నిలుస్తుంది. ఈ రూపం పేరులోనే ఉంది. దుర్గా అంటే కష్టాలను దాటించే శక్తి, గణపతి అంటే విఘ్నాలను తొలగించేవాడు అని అర్థం. ఆడపిల్లల జాతకంలోని కఠినమైన దోషాలను సైతం హరించే శక్తి ఈ రూపానికి ఉంది. ఈ గణపతికి ఎర్రటి పువ్వులు, ముఖ్యంగా మందార పువ్వులు మరియు పసుపు దారం అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఏదైనా మంగళవారం రోజున మీ ఆడపిల్ల పేరు మీద దుర్గా గణపతికి 21 ఎర్ర మందార పూలతో అర్చన చేయండి. పూజలో ఒక పసుపు తాడును మంగళసూత్రంలా ఆయన పాదాల వద్ద ఉంచి ఓం దుర్గా గణపతయే నమః అని 108 సార్లు జపించండి. ఆ తరువాత ఆ పసుపు తాడును ఆడపిల్ల చేతికి కట్టండి. జాతకంలోని పెళ్లి దోషాలన్నీ తొలగిపోతాయి, సరైన వరుడు లభిస్తాడు. పెళ్ళైన వారికి అత్తవారి ఇంట్లో గౌరవం, సౌభాగ్యం లభిస్తాయి. ఏ దుష్టశక్తులు మీ బిడ్డ దరి చేరవు.
దుర్గా గణపతి దుర్గాదేవి వలె రక్షించే స్వభావాన్ని కలిగి ఉంటాడు. ఆడపిల్లలకు బయట సమాజంలో లేదా ఇంట్లో వచ్చే సమస్యల నుండి ఇది ఒక రక్షణ కవచం. చాలామంది పెళ్ళి కాక మంగళదోషం వల్ల పెళ్ళి కాకపోవడం వల్ల బాధపడుతుంటారు. అలాంటి వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సౌభాగ్యం అంటే కేవలం డబ్బు కాదు, సుమంగలిగా ఉండటం మరియు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం. 11వ అంశం, నృత్య గణపతిని ఆరోగ్యం కోసం పూజించాలి. అత్యంత ఆనందకరమైన నృత్య గణపతిని ఆరాధించాలి. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడిన లేదా మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురి అయిన లేదా కళలలో రాణించాలని అనుకున్నవారు ఈ నృత్య రూపాన్ని ఆశ్రయించాలి. నృత్య గణపతి అంటే భక్తుల కష్టాలను పోగొట్టి ఆనందాన్ని ఇచ్చేవాడు. ఈ రూపానికి ఎర్రటి పువ్వులు మరియు పసుపు దారం అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఎరుపు రంగు శక్తికి ప్రతీక అయితే పసుపు దారం రక్షణకు చిహ్నం. ప్రతి మంగళవారం నృత్య గణపతికి పూజ చేయండి. పూజలో 11 ఎర్రటి పువ్వులను మరియు 11 పసుపు దారపు కట్టలను, ఒక్కో కట్టను పసుపు కుంకుమ అద్ది సమర్పించండి. ఓం నృత్య గణపతయే నమః, ఓం నృత్య గణపతయే నమః అని 108 సార్లు జపించి ఆ దారాన్ని మీ కుడి చేతికి కట్టుకోండి. ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే కళలలో రాణిస్తారు. 12వ అంశం, వశీకరణ గణపతిని ఆరాధించాలి. అత్యంత ఆకర్షణీయమైన వశీకరణ గణపతి అందం పెరగాలని అనుకున్నవారు లేదా ఇతరులను ఆకర్షించాలని అనుకున్నవారు, సమాజంలో గౌరవం పెరగాలి అనుకునేవారు ఈ వశీకరణ రూపం మీకు ఆకర్షణ శక్తిని ఇస్తుంది. వశీకరణ గణపతి అంటే భక్తులకు ఆకర్షణ శక్తిని ఇచ్చేవాడు. ఈ రూపానికి పాలు మరియు చక్కెర అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఈ రెండు అందాన్ని పెంచి ఆకర్షణ శక్తిని ఇస్తాయి. ప్రతి చవితి రోజున వశీకరణ గణపతికి పూజ చేయండి. పూజలో 11 పాలు మరియు 11 చక్కెర స్పూన్లను సమర్పించండి. పూజ తర్వాత ఆ పాలు మరియు చక్కెరను ప్రసాదంగా స్వీకరించండి. గుర్తుంచుకోండి, 11 స్పూన్ల పాలలో 11 స్పూన్ల చక్కెరను సమర్పించాలి. పఠించవలసిన మంత్రం ఓం వశీకరణ గణపతయే నమః, ఓం వశీకరణ గణపతయే నమః అని జపించండి. ఇలా చేయడం వల్ల అందం పెరుగుతుంది, ఇతరులను ఆకర్షిస్తారు, సమాజంలో గౌరవం లభిస్తుంది, పోటీ పరీక్షలలో గెలుపు పొందుతారు. 13వ రహస్యం, త్వరిత ఫలితాలు మరియు ప్రయాణ విజయాల కోసం క్షిప్ర గణపతిని పూజించాలి. క్షిప్ర గణపతిని పూజించడం వల్ల త్వరిత ఫలితాలు కలుగుతాయి. క్షిప్ర గణపతి అంటే క్షిప్ర అంటేనే త్వరగా అని అర్థం. మీరు ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు అది అనవసరంగా ఆలస్యం అయినట్లయితే లేదా మీరు తరచుగా ప్రయాణాలు చేసినట్లయితే ఈ రహస్యం మీకోసమే. క్షిప్ర గణపతిని పూజిస్తే మీరు కోరుకున్న ఫలితాలు అత్యంత వేగంగా అందుతాయి. ఈ రూపానికి దానిమ్మ పండు నైవేద్యం అంటే చాలా ఇష్టం. దానిమ్మ గింజలు మీ జీవితంలో కోల్పోయిన శక్తిని తిరిగి వేగంగా పుంజుకునేలా చేస్తాయి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లే ముందు లేదా ఏదైనా ఫలితం కోసం ఎదురు చూస్తున్నప్పుడు క్షిప్ర గణపతిని 5 దానిమ్మ పండ్లను సమర్పించండి. ఓం క్షిప్ర ప్రసాదాయ నమః అని 21 సార్లు జపించండి. మీ పనులు వేగవంతమవుతాయి, ప్రయాణాల్లో ఎటువంటి ఆటంకాలు కలగవు, అనుకున్న సమయానికి విజయం మీ తలుపు తడుతుంది. భయం తొలగడానికి మరియు బలహీనులకు అండగా హేరంబ గణపతి ఉంటాడు. అత్యంత శక్తివంతమైన హేరంబ గణపతి గురించి మీకు తెలియని రహస్యాలు చెబుతాను. మీకు తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుందా? మీరు మానసికంగా బలహీనంగా ఉన్నారా? ఇతరులు మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారా? అయితే ఈ పంచముఖ గణపతి మీ వెన్నంటే ఉంటాడు. హేరంబ గణపతి అంటే బలహీనుల రక్షకుడు. సింహం మీద కూర్చున్న ఈ రూపం మీకు అపారమైన ధైర్యాన్ని ఇస్తుంది. ఈ రూపానికి నేతితో చేసిన స్వీట్లు అంటే చాలా ప్రీతి. నెయ్యి మీ బుద్ధికి మరియు శరీరానికి బలాన్ని ఇస్తుంది. శుక్లపక్ష చవితి నాడు లేదా మీ జన్మ నక్షత్రం ఉన్న రోజున హేరంబ గణపతికి ఆవు నేతితో చేసిన హల్వా లేదా లడ్డూలను నివేదించండి.
ఓం ఘం హేరాంబాయ నమః, ఓం ఘం హేరంబాయ నమః అని ధ్యానం చేయండి. మీలో ఉన్న భయం తొలగి సింహ స్వప్నం లాంటి ధైర్యం కలుగుతుంది. మిమ్మల్ని అశక్తులుగా భావించేవారు కూడా మీ శక్తిని చూసి ఆశ్చర్యపోతారు. ఇది ఆత్మవిశ్వాసానికి పరాకాష్ట. 15వ అంశం, దుర్గా గణపతిని ఆరాధించాలి. దీర్ఘాయువు మరియు ఆరోగ్య రక్షణ కోసం దుర్గా గణపతిని ఆరాధించండి. అత్యంత శక్తివంతమైన దుర్గా గణపతిని ఆరాధిస్తే త్వరిత ఫలితం కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడిన లేదా శత్రుభయం ఎక్కువగా ఉన్న ఆయుష్షు పెరగాలని అనుకున్నవారు మీరు ఈ దుర్గా రూపాన్ని ఆశ్రయించాలి. దుర్గా గణపతి అంటే భక్తుల కష్టాలను పోగొట్టి రక్షణ ఇచ్చేవాడు. ఈ రూపానికి ఎర్రటి పువ్వులు మరియు గరిక అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఎరుపు రంగు శక్తికి ప్రతీక అయితే గరిక అడ్డంకులను తొలగిస్తుంది. ప్రతి మంగళవారం దుర్గా గణపతికి పూజ చేయండి. పూజలో 15 ఎర్రటి పువ్వులను మరియు 15 గరిక పోచలను ఒక్క పోచకు పసుపు కుంకుమ అద్ది సమర్పించాలి. ఓం దుర్గా గణపతయే నమః, ఓం దుర్గా గణపతయే నమః అని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది, దీర్ఘాయువు కలుగుతుంది, శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. 16వ అంశం, మహాగణపతిని సంపద, ఐశ్వర్యం మరియు సంతోషం కోసం పూజించాలి. అత్యంత వైభవమైన మహాగణపతిని ఆరాధించాలి. సంపద పెరగాలని అనుకున్నవారు లేదా ఐశ్వర్యం కలగాలని అనుకున్నవారు, జీవితంలో సంతోషం కరువైంది అనుకున్నవారు ఈ మహాగణపతి రూపాన్ని పూజించాలి. ఈ రూపం మీకు అన్నింటినీ ఇస్తుంది. మహాగణపతి అంటే భక్తులకు అన్ని రకాల సంపదలను ఇచ్చేవాడు. ఈ రూపానికి మోదకం మరియు బంగారు ఆభరణాలు అత్యంత ప్రీతిపాత్రమైనవి. మోదకం సంతోషానికి, బంగారం ఐశ్వర్యానికి చిహ్నం. ప్రతి చవితి రోజున మహాగణపతికి పూజ చేయండి. పూజలో 16 మోదకాలను సమర్పించండి. పూజ తర్వాత ఆ మోదకాలను ప్రసాదంగా స్వీకరించండి. ఓం మహాగణపతయే నమః అని జపించండి. ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, జీవితంలో సంతోషం వెల్లువిరుస్తుంది. పోటీ పరీక్షలో గెలుపు పొందుతారు. 17వ అంశం ఆటంకాల తొలగింపు, విజయం మరియు శాంతి కోసం విఘ్న గణపతిని ఆరాధించాలి. మీరు చేపట్టిన పనులలో వరుసగా అపజయాలు ఎదురైనా, వ్యాపారంలో నష్టాలు వచ్చినా లేదా పోటీ పరీక్షలలో గెలవాలని అనుకున్నా మీరు వెంటనే విఘ్న గణపతిని ఆరాధించాలి. ఈ విఘ్న గణపతి రూపం మీకు విజయం అందిస్తుంది. విఘ్న గణపతి అంటే అడ్డంకులను తొలగించి విజయాన్ని ఇచ్చేవాడు. ఈ రూపానికి గరిక మరియు నువ్వులు అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఈ 2 అడ్డంకులను తొలగించి ధైర్యాన్ని ఇస్తాయి. ప్రతి మంగళవారం లేదా చవితి రోజున విఘ్న గణపతికి పూజ చేయండి. పూజలో 17 గరిక పోచలను తీసుకొని ఒక్కో పోచకు పసుపు కుంకుమ అద్ది విఘ్నరాజుకు సమర్పించాలి. అదేవిధంగా 17 స్పూన్ల నువ్వులను కూడా సమర్పించాలి. ఓం విఘ్న గణపతయే నమః అని జపించాలి. ఇలా చేయడం వల్ల మీ నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి విజయం లభిస్తుంది. శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది. పోటీ పరీక్షలలో గెలుపు పొందుతారు. 18వ అంశం, జాతకంలో దోషాలు, పితృదోషాల తొలగింపు కోసం అర్క గణపతిని ఆరాధించాలి. జాతకంలో సూర్యగ్రహ దోషం ఉన్నా లేదా తండ్రి వైపు నుండి రావాల్సిన ఆస్తులు కోర్టు గొడవల్లో చిక్కుకున్నా లేదా ఎంత కష్టపడినా మీ కెరియర్లో అధికారుల నుండి గుర్తింపు రావడం లేదా అయితే ఈ ఆర్క రూపం మీ జాతకాన్ని మారుస్తుంది. ఆర్క అంటే సూర్యుడు అని అర్థం, జిల్లేడు అని అర్థం. జిల్లేడు మొక్క సూర్యుడికి ప్రతీక. ఈ రూపానికి తెల్ల జిల్లేడు పువ్వులు అంటే మహాప్రీతి. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, ఒక శక్తివంతమైన గ్రహశాంతి ప్రక్రియ. ఆదివారం ఉదయం సూర్యోదయ సమయంలో ఆర్క గణపతికి అంటే జిల్లేడు వేరు గల గణపతికి 12 తెల్ల జిల్లేడు పువ్వులతో అర్చన చేయండి. ఓం అర్క గణపతయే నమః, ఓం అర్క గణపతయే నమః అని జపిస్తూ ఎర్రటి అక్షింతలు సమర్పించండి. మీ జాతకంలోని రవిదోషాలు తొలగిపోతాయి. ప్రభుత్వ రంగ పనుల్లో ఆటంకాలు తొలగి సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గౌరవం, కీర్తి లభిస్తాయి. 19వ అంశం,
యోగ గణపతిని ఆరాధించాలి. ధ్యానం, ఏకాగ్రత మరియు మానసిక ప్రశాంతత కోసం యోగ గణపతికి ఆరాధించాలి. అతిగా ఆలోచించడం వల్ల నిద్ర రాకపోవడం, మనసు ఎప్పుడు ఆందోళనగా ఉండటం, విద్యార్థులకు చదువు మీద ఏకాగ్రత కుదరకపోవడం, ఇలాంటి అంశాలతో బాధపడినట్లయితే ఈ యోగ ముద్రలో ఉన్న గణపతిని దర్శించండి. యోగ గణపతి అంటే మనస్సును అదుపులోకి తెచ్చే శక్తి. ఈ రూపానికి తెల్లటి వస్త్రాలు మరియు స్ఫటికమాల అత్యంత ప్రీతిపాత్రమైనవి. తెలుపు రంగు శాంతికి, నిర్మలత్వానికి చిహ్నం. ప్రతి గురువారం లేదా బహుళపక్ష చవితి నాడు యోగ గణపతి ముందు కూర్చొని 11 నిమిషాల పాటు ప్రాణాయామం చేస్తూ ఆయనను ధ్యానించండి. వీలైతే గణపతికి తెల్లటి మల్లెపూలను సమర్పించండి. మీ మనసులోని అనవసర భయాలు, ఆందోళనలు మాయమవుతాయి. బుద్ధికి పదను పెరుగుతుంది. ఏకాగ్రత పెరిగి అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. 20వ అంశం, సంకటహర గణపతిని తీరని దుఃఖం మరియు మానసిక ఆందోళన నుండి విముక్తి, మనసులో తెలియని బాధకు విముక్తి కోసం సంకటహర గణపతిని ఆరాధించాలి. చాలామంది చూడడానికి పైకి బాగానే కనిపిస్తారు, కానీ లోపల ఏదో తెలియని భయం, ఒంటరితనం లేదా పాత జ్ఞాపకాల వల్ల కలిగే తీరని దుఃఖం వెంటాడుతాయి. ఎంత ప్రయత్నించినా ఆ మానసిక ఆందోళన నుండి బయటపడలేకపోతుంటారు. అలాంటి వారు ఈ నీలివర్ణపు కాంతితో మెరిసే సంకటహర గణపతిని ఆశ్రయించాలి. ఈ రూపం కేవలం బయట సమస్యలనే కాదు, మీ మనసులోని అలజడిని కూడా శాంతింపజేస్తుంది. శనిదోషం వల్ల కలిగే మానసిక ఒత్తిడికి కూడా ఇది పరమ ఔషధం. ఈయనకు నీలిరంగు పువ్వులు లేదా గరిక అంటే చాలా ఇష్టం. సంకటహర చతుర్థి రోజున సాయంత్రం చంద్రోదయం సమయంలో సంకటహర గణపతిని అష్టకాన్ని పఠించండి. మనసులోని బాధను ఆయనకు చెప్పుకొని 21 గరికపోచలను సమర్పించండి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. డిప్రెషన్ లేదా అనవసరపు భయాల నుండి విముక్తి కలిగి జీవితంపై మళ్ళీ ఆశ చిగురిస్తుంది. 21వ అంశం, మొండి బాకీలు వసూలు మరియు కార్యసాధన కోసం ఏకదంత గణపతిని ఆరాధించాలి. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా అవి తిరిగి రాక ఇబ్బంది పడినట్లయితే రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం అని మిమ్మల్ని తిప్పించుకుంటున్నారా? మొదలుపెట్టిన ఒక ముఖ్యమైన పని మధ్యలోనే ఆగిపోయి ఎంత ప్రయత్నించినా ముందుకు కదలడం లేదా? అయితే మీరు మొలకల ప్రాయంలో ఉన్న ఏకదంత గణపతిని వేడుకోవాలి. తన గజాసురుడి గర్వాన్ని అణిచి తన దంతాన్ని సైతం త్యాగం చేసి భారతాన్ని రాసిన పట్టుదల ఈయన సొంతం. ఈ రూపం మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఎదుటివారి నుండి రావాల్సిన ధనాన్ని లేదా గౌరవాన్ని తిరిగి వచ్చేలా చేస్తుంది. ఈయనకు నేతి లడ్డూలు మరియు ఎర్రచందనం అంటే చాలా ప్రీతి. ఏదైనా బుధవారం నాడు ఏకదంత గణపతికి ఎర్ర చందనంతో తిలకం దిద్ది ఎర్రంటి అక్షింతలతో పూజించండి. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని 21 సార్లు జపించండి. పూజ తరువాత ఆ ప్రసాదాన్ని ఎవరైతే మీకు బాకీ ఉన్నారో వారిని తలుచుకొని స్వీకరించండి. ఆగిపోయిన పనుల్లో వేగం పెరుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. మీ మాటకి విలువ కూడా పెరుగుతుంది. 22వ అంశం, అప్పుల బాధ నుండి విముక్తి కోసం రుణ విమోచన గణపతిని పూజించాలి. సంపాదన అంతా వడ్డీలకే సరిపోతుందా? అప్పుల ఊబిలో కూరుకుపోయి సతమతం అవుతున్నారా? అయితే ఈ రుణ విమోచన రూపాన్ని మీరు నమ్మాలి. ఈ రూపం కేవలం ఆర్థిక అప్పులనే కాదు, పాత జన్మల కర్మ రుణాలను కూడా తొలగిస్తుంది. ఈ గణపతికి దానిమ్మ రసం మరియు ఎర్ర గన్నేరు పువ్వులు అంటే అత్యంత ప్రీతి. ప్రతి మంగళవారం నాడు రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని 11 సార్లు పఠించండి. దానిమ్మ రసంతో ఆయనకు అభిషేకం చేయండి లేదా నైవేద్యంగా సమర్పించడం వల్ల అప్పుల నుండి బయటపడే మార్గాలు అనూహ్యంగా కనిపిస్తాయి. అప్పుల భారం క్రమంగా తగ్గుతుంది. కొత్తగా అప్పులు చేయాల్సిన అవసరం రాకుండా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తదుపరి లక్ష్మీ గణపతి అఖండ ఐశ్వర్యం మరియు వ్యాపార వృద్ధి కోసం లక్ష్మీ గణపతిని ఆరాధించాలి. ఇక 23వ రహస్యం, సంపదకు చిరునామా లక్ష్మీ గణపతి. అప్పులు తీరిపోయిన తర్వాత జీవితంలో స్థిరపడి కోటీశ్వరులు కావాలనే వారికి, వ్యాపారంలో తిరుగులేని లాభాలు ఆశించే వారికి ఈ రూపం వెన్నుముకగా నిలుస్తుంది. పేరులోనే ఉంది, లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉన్న రూపం ఇది. ఈ గణపతికి పచ్చకర్పూరం మరియు తామర పువ్వులు సమర్పిస్తే ఐశ్వర్యం తాండవిస్తుంది. మీ ఇంట్లో లేదా వ్యాపార సంస్థలో లక్ష్మీ గణపతి పటాన్ని ఉత్తర దిశలో ఉంచండి. ప్రతి శుక్రవారం నాడు
లక్ష్మీ అష్టోత్తరంతో పాటు గణపతిని పూజించండి. పూజలో పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. వ్యాపారంలో అడ్డంకులు తొలగి లాభాలు వస్తాయి. ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. 24వ అంశం త్వరిత ఫలితాలు. అనుకున్న పనులు వెంటనే జరగడానికి 24వ రహస్యం కోరిన వెంటనే వరమిచ్చే క్షిప్ర ప్రసాద గణపతిని ఆరాధించాలి. పేరులోనే ఉంది, క్షిప్ర అంటే వేగంగా అని అర్థం. రేపు మీకు ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూ ఉందా, లేదా ఒక పెద్ద బిజినెస్ డీల్ ఈ రోజే క్లోజ్ అవ్వాలా, అనుకున్న పని ఆగిపోకుండా తక్షణమే ఫలితం రావాలా అనుకుంటే మీరు వెంటనే క్షిప్ర ప్రసాద రూపాన్ని నమ్మాలి. ఈ గణపతిని వేడుకుంటే అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యం అవుతాయి. ఈయనకు కుంకుమ పూజ మరియు పండిన దానిమ్మ పండు నైవేద్యం అంటే చాలా ఇష్టం. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు క్షిప్ర ప్రసాద గణపతిని స్మరిస్తూ ఓం ఘం క్షిప్ర ప్రసాదాయ నమః అని 108 సార్లు జపించండి. ఎర్రటి అక్షితలు ఆయన పాదాల వద్ద ఉంచి వాటిని మీ నుదుటిన తిలకంలా ధరించి వెళ్ళండి. ఆటంకాలు తొలగి పనులు వేగంగా పూర్తవుతాయి. మీరు ఊహించని దానికంటే త్వరగా విజయం తలుపు తడుతుంది. 25వ అంశం చివరి అంశం హేరంబ గణపతిని పూజించాలి. భయం నుండి విముక్తి కోసం, రాజకీయ సామాజిక విజయం కోసం రక్షకుడిగా నిలిచే హేరంబ గణపతిని పూజించాలి. సమాజంలో గౌరవం పెరగాలన్నా, రాజకీయాల్లో లేదా ఉన్నత పదవుల్లో రాణించాలన్నా ఈ 5 ముఖాల గణపతి అనుగ్రహం ఉండాలి. శత్రువుల కుట్రల వల్ల లేదా ఇతరుల వల్ల కలిగే భయం మీ మనసును పట్టి పీడిస్తుంటే సింహ వాహనంపై ఉన్న ఈ హేరంబ గణపతిని పూజిస్తే మీకు కొండంత అండగా నిలుస్తారు. ఈయనను బలహీనుల రక్షకుడు అని పిలుస్తారు. ప్రతి మంగళవారం లేదా గురువారం రోజున హేరంబ గణపతికి తేనెతో అభిషేకం చేయండి లేదా నైవేద్యం పెట్టండి. ఓం హ్రీం హేరంబాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరిగి సమాజంలో తిరుగులేని నాయకుడిగా లేదా గౌరవనీయుడిగా ఎదుగుతారు. మిత్రులారా, ఇన్ని రూపాలు ఇన్ని మంత్రాలు చూసి మేము ఇవన్నీ చేయలేము కదా అని కంగారు పడకండి. మీ సమస్య ఏదైనా, అప్పులు, అనారోగ్యం, పెళ్లి కాకపోవడం లేదా మానసిక అశాంతి, వీటన్నిటికీ వినాయక శాస్త్రం ఒకే ఒక సులభమైన మార్గాన్ని చెప్పింది. అదే సంకటహర చతుర్థి వ్రతం లేదా గరిక పూజ. ఈ పూజ ప్రతి నెల పౌర్ణమి తర్వాత 4వ రోజున వచ్చే సంకటహర చతుర్థి నాడు ఈ పూజ చేయాలి. నెలకు 1 రోజు మాత్రమే చేయాలి. ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం మీ ఇంట్లో ఉన్న వినాయక విగ్రహానికి లేదా పటానికి 21 గరిక పోచలతో అర్చన చేయండి. క్లిష్టమైన మంత్రాలు రాకపోతే కేవలం ఓం గం గణపతయే నమః అని 108 సార్లు మనస్ఫూర్తిగా జపించండి. ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఆకాశంలో చంద్రుడిని చూసి నమస్కరించుకొని మీ కోరికను గణపయ్యకు చెప్పుకొని ఉపవాసం విడవండి. సంకటహర చతుర్థి వ్రతం ఎందుకు ఇంత ప్రత్యేకం అంటే వినాయకుడికి కోట్లాది రూపాయల బంగారం కంటే భక్తితో సమర్పించే ఒక గరికపోచ అంటేనే ఎక్కువ ఇష్టం. మీరు పైన చెప్పుకున్న 25 రూపాయల అనుగ్రహం కేవలం ఈ ఒక్క పూజతోనే లభిస్తుంది. గుర్తుంచుకోండి, నమ్మకం ఉంటే రాయి కూడా దేవుడవుతాడు. నమ్మకం లేకపోతే దేవుడు కూడా రాయిలాగే కనిపిస్తాడు. కాబట్టి పూర్తి నమ్మకంతో ఈ చిన్న పని చేయండి. మీ జీవితంలోని విఘ్నాలన్నీ తొలగిపోతాయి. మిత్రులారా, చూశారుగా, ఈ 25 గణపతి రహస్యాలు కేవలం పురాణ గాథలు కావు. ఇవి మీ జీవితంలోని ప్రతి సమస్యను ఛేదించే ఆధ్యాత్మిక అస్త్రాలు. వ్యాపారంలో నష్టమా, అప్పుల బాధ, పెళ్లి కావడం లేక శత్రువుల భయమా, సమస్య ఏదైనా కానీ ఆ విఘ్నరాజు పాదాల చెంత పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ లేదు. గుర్తుంచుకోండి, నమ్మకం ఉన్న చోటే అద్భుతం జరుగుతుంది. మీరు ఏ రూపానికి పూజ చేయాలనుకుంటున్నారో, ఏ సమస్య నుండి బయటపడాలని అనుకుంటున్నారో క్రింద కామెంట్ సెక్షన్లో ఓం గణపతయే నమః అని టైప్ చేసి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. ఆ దైవబలం మీకు తోడుంటుంది. ఈ రహస్యాలు మీ ఒక్కరితోనే ఆగిపోకూడదు. మీ ఆత్మీయులు, స్నేహితులు కూడా కష్టాల నుండి గట్టెక్కాలంటే వెంటనే ఈ వీడియోను వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లోతైన ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలు.